జాతీయ ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ నిరుద్యోగ యువకులు, మహిళల సమస్యలపై జూలై 9న హైదరాబాద్లోని జాతీయ సదస్సు జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీ కార్యదర్శి మరియు పాల్వంచ పట్టణ కమిటీ అధ్యక్షులు కాల్వ ప్రకాష్ తెలిపారు. జాతీయ స్థాయిలో రిజర్వేషన్ విధానాన్ని క్రమేపీ లేకుండా చేసేందుకు కేంద్ర బీజేపీ చర్యలకు నిరసనగా మీడియా సమావేశం నిర్వహించామని కాల్వ భాస్కర్ తెలియజేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ఎల్లుండి జూలై 9వ తారీఖున హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీల దళిత సమ్మేళనం జాతీయ సమ్మేళనం జరగబోతుంది. దానికి సంబంధించి ఈ రోజున కార్యవర్గ సభ్యులమైన మేమందరము ఈ యొక్క ప్రెస్ మీట్లో మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు రిజర్వేషన్ ప్రైవేటైజేషన్ మీద జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీల, ఓబీసీల జాతీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి నేషనల్ వైడ్గా మన నాయకులందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి దళిత సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇందులో ప్రధానంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ విడతల వారీగా మన గవర్నమెంట్ సంస్థలన్నింటినీ బ్యాంకులతో సహా ప్రైవేటైజేషన్ చేయడానికి పురుగొల్పుతున్నది. ఆల్రెడీ ఒక పథకం ప్రకారం చేస్తూ వస్తున్నది. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ఆపాలని, అదేవిధంగా ప్రైవేట్ సర్కిల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రైవేటు పరం చేస్తూ వాళ్ళకి ఇస్తున్నటువంటి దాన్ని కూడా ఆపాలని, జాతీయ స్థాయిలో కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టాలని, అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ప్రతి తరగతిలోనూ ఒక పాఠ్యాంశంగా బోధించాలని, ఫస్ట్ క్లాస్ వరకు పీజీ వరకు ఒక పాఠ్యాంశంగా బోధించాలని, ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ సెషన్ లో మహిళా బిల్లును ఎట్టి బస్సులను పాస్ చేయించాలని, కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని ఇన్ని ప్రధానమైన డిమాండ్లతోని రేపు ఎల్లుండి జరగబోయే ఎస్సీ, ఎస్టీ, బీసీ సమ్మేళనంలో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమావేశానికి సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని నేను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.